మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్ లిస్ట్ చూసే ముందు ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ మనకి కురుక్షేత్ర. ఇది ఒక యానిమేటెడ్ వెబ్ సిరీస్ అనమాట. మహావతార్ నరసింహ టైప్లో అయితే ఉండబోతుంది. దీన్ని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ప్రజెంట్ చేస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అఫీషియల్గా కన్ఫర్మేషన్ అండ్ ట్రైలర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ యానిమేటెడ్ ఫిల్మ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మీరు ఈ కురుక్షేత్రాన్ని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయొచ్చు అక్టోబర్ 10వ తేదీ నుంచి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి బార్బిక్ అనమాట. ఇది ఒక మల్టిపుల్ ఆడియో తెలుగు డబ్బుడ్ ఫిల్మ్ అనమాట. సన్నెక్స్ట్ వాళ్ళు తీసుకొస్తున్నారు డైరెక్ట్గా ఈ మూవీని. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. ఈ సినిమాని ఎవరైనా చూడాలి అనుకుంటే సన్నెక్స్ట్లో అక్టోబర్ 10వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. హృతిక్ రోషన్ అంటే అదేవిధంగా ఎన్టీఆర్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ వార్ 2. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. మల్టిపుల్ ఆడియోలు అయితే ఉండబోతుంది. అక్టోబర్ 9th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అఫీషియల్గా కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వార్ 2 మూవీని ఎవరైనా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అక్టోబర్ 9వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అనుపమ పరమేశ్వర్ గారు బెల్లంకొండ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హారర్గా నిలిచిన ఫిల్మ్ కిష్కింధపురి. ఈ మూవీని జీ5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. అక్టోబర్ 11వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి తీసుకురాబోతున్నారు. మరి కిష్కింధపురి మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే జీ5లో అక్టోబర్ 11వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ తేజ సజ్జా గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఫిల్మ్ మిరాయ్. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మల్టిపుల్ ఆడియోతో మనకి ఉంచబోతున్నారనమాట అక్టోబర్ 10వ తేదీ నుండి. ఈ మిరాయ్ మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయి ఉంటే కనుక అక్టోబర్ 10 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి టన్నల్. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. అక్టోబర్ 17th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. మరి టన్నల్ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే ప్రైమ్లో అక్టోబర్ 17th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సెర్చ్. ఈ సినిమాని జియో హాట్స్టార్ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. మల్టిపుల్ ఆడియో కూడా ఉండబోతుంది. తెలుగు ఆడియో కూడా ఉండబోతుంది. అక్టోబర్ 10వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ సెర్చ్ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే జియో హాట్స్టార్లో అక్టోబర్ 10th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ప్రసాదరావు కనబడటం లేదు. సో జీ5 వాళ్ళు తీసుకొస్తున్నారు అనమాట ఈ మూవీని. టైటిల్లోనే కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండే విధంగా అయితే అర్థమవుతుంది అనమాట. అక్టోబర్ 31st నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. జీ5 వాళ్ళు అఫీషియల్గా ఒక పోస్టర్ని కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా చిన్న సినిమాగా వచ్చి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కొత్తలోక్ చాప్టర్ 1. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. అక్టోబర్ 24th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి కొత్తలోక్ చాప్టర్ 1 మూవీని ఎవరైనా థియేటర్లో చూస్తుంటే ఓకే, బట్ ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే కనుక అక్టోబర్ 24th నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అలాగే కిరణ్ అబ్బవరం గారు మెయిన్గా యాక్ట్ చేసి సెమీ హిట్గా నిలిచి బట్ హైప్ బీభత్సంగా వచ్చిన ఫిల్మ్ దిల్రూబా. ఈ మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అని కామెంట్స్ కూడా తెలియపరుస్తున్నారు. ఆహా వాళ్ళ దగ్గర అయితే ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ అయితే ఉన్నాయండి. ఇంకా వాళ్ళు ఈ మూవీ పైన ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వలేదు. మోస్ట్లీ అక్టోబర్ లాస్ట్ వీక్ లోపు అయితే ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. జూనియర్ లాగా సడన్ సర్ప్రైజ్గా ఇస్తారు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి భద్రకాళి అనమాట. ఈ సినిమా రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి సెమీ హిట్గా అయితే నిలిచింది. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. అక్టోబర్ 15th నుంచి ఈ భద్రకాళి మూవీ మల్టిపుల్ ఆడియోలో మనకి ప్రైమ్లో అవైలబుల్గా అయితే ఉండబోతుంది. థియేటర్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అక్టోబర్ 15th నుంచి ప్రైమ్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి బ్యూటీ. ఈ మూవీని జీ5 వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. సో ఈ మూవీ కూడా మనకి మల్టిపుల్ ఆడియోలో తెలుగు కూడా ఇంక్లూడ్ చేసి అయితే ఉండబోతుంది అనమాట. అక్టోబర్ 25th నుంచి ఈ బ్యూటీ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఇంతవరకు వీడియో మీరు కంటిన్యూగా చూసారంటే మీకు చాలా నచ్చింది వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దే కాల్ హిమ్ ఓజీ. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్గా 300+ crores అయితే కలెక్ట్ చేసిందనమాట ఈ మూవీని నవంబర్లో అయితే స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట నెట్ఫ్లిక్స్లో అయితే. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఇడ్లీ కొట్టు. రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి సెమీ హిట్గా నిలిచిన ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ మూవీ నవంబర్ 1st వీక్ నుంచి మనకి ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఇడ్లీ కొట్టు మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యింది కనుక నవంబర్ 1st వీక్ నుంచి ప్రైమ్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కాంతారా చాప్టర్ 1. కాంతారా ఎంత సక్సెస్ అయిందో మనందరూ కూడా తెలిసిందే. అదే టైప్లో ఈ చాప్టర్ 1 కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది థియేటర్కల్లో. సో ఈ మూవీని థియేటర్లో వాచ్ చేయండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందన్నమాట. లేదు మేము లైట్ తీసుకుంటాం అంత ఓపిక లేదు అంటారా, ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసిన ఈ సినిమా మోస్ట్లీ అక్టోబర్ 30 నుంచి ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అప్పటి వరకు వెయిట్ చేయగలిగితే ఓకే, లేదంటే కనుక థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థియేటర్కి ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంటుంది.